హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు చూద్దాము మీ క్రష్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇది ఎవరో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, సో వాళ్ళ గురించి చేస్తున్నాను. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు. సో ఒకరితో ఒకరు మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోలేదు. సో అటువంటి వాళ్ళని క్రష్ అంటారనమాట. సో చూద్దాము, మీరు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ క్రష్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, టూ ఆఫ్ పెంటికల్స్. నాకు 5 కార్డ్స్ కావాలనుకున్నాను, 6th కార్డ్ కూడా వచ్చింది. ఓకే, సో ఓవరాల్గా ఈ వ్యక్తి ఏంటంటే మీతో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక మ్యారేజ్ గురించి కూడా ఊహిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరు, ఎందుకంటే దేనికో భయపడుతున్నారు. మేబీ సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అవ్వచ్చు, మీకు వాళ్ళు తగిన వారా కాదా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు. 2 ఆప్షన్స్ ఉండొచ్చు. 2 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు, ఎందుకంటే 2 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ 2 ఉన్నాయి. సో వాళ్ళకి బ్యాలెన్స్ అనేది లేదు, ప్రస్తుతానికి జగిల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే మెంటల్ క్లారిటీ అనేది లేదనమాట. సో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది క్లారిటీ లేదు, ఆలోచిస్తున్నారు. మీకు తను ప్రపోజ్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, ఎందుకంటే మీరు వాళ్ళ ఫ్యూచర్ వైఫ్ కానీ హస్బెండ్గా కానీ వాళ్ళు ఊహిస్తున్నారు. సో ఈ పర్సన్ నాకు కరెక్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు, మీరు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనుకుంటున్నారు. సో చాలా ప్రేమతో ఉండే ఒక వ్యక్తి, కుటుంబాన్ని బాగా సంభాళించుకునే వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నాయండి. సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళ కన్ఫ్యూజను, భయము అనేది పోవాలి. సో ఆ కన్ఫ్యూజన్ తీరినాక, భయం పోయినాక ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తారు. చేసి మీకు డైరెక్ట్గా మ్యారేజ్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా సీరియస్ పర్సను, సీరియస్గా ఆలోచించే వ్యక్తి, చాలా మెచ్యూర్డ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ సింగిల్హుడ్, చాలా కాలంగా వాళ్ళు సింగిల్గా ఉన్నారు. సో సింగిల్హుడ్ అనేది క్లోజ్ చేసి మీతో రిలేషన్షిప్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇవి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.